నమస్కారం. ఈరోజు మనం పానీపూరి తయారు చేయబోతున్నాము. పానీపూరి అందరికి ఇష్టమే కదా. చాలా సింపుల్గా, చాలా నీట్గా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట ఎంత అన్హైజీనిక్ సిచ్యువేషన్లో చూసినా కూడా పానీపూరి మనం వదలము కదా. అదే పానీపూరిని చాలా నీట్గా, చాలా హెల్తీగా మన ఇంట్లో తయారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఉండే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, అలాగే కొంచెం టైం స్పెండ్ చేస్తే మనకు కావాల్సినంత పానీపూరీలు మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేను దివ్య, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ముందుగా మనం పూరికి కావాల్సిన పిండి రెడీ చేసుకోవాలి. ముందు 2 కప్పు రవ్వ తీసుకోవాలి, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి కూడా తీసుకోవాలి. దానికి కావాల్సిన ఉప్పు కూడా వేసుకొని దాంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ముందుగా బాగా మిక్స్ అయిన తర్వాత గోరువెచ్చగా ఉండే వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కొంచెం కొంచెం పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓవర్గా ఒకేసారి పోసుకుంటే లూజ్ అయిపోతుంది. అలాగే మనం కలిపేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని కలుపుతూ ఉండేనే రవ్వ నాని సాఫ్ట్గా ఉండే పిండి రెడీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ దాకా బాగా మిక్స్ చేస్తూ ఉండే ఇలాగా సాఫ్ట్గా ఉండే పిండి రెడీ అవుతుంది. అప్పుడు ఒక అరగంట రెస్ట్ చేయడానికి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక 5-6 గంటల దాకా నానబెట్టిన బఠానీలు తీసుకోవాలి. ఇలా వైట్గా ఉండే తీసుకోవాలి. ఒక 2 మీడియం సైజు పొటాటోస్ కూడా తీసి కుక్కర్లో బాగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం పానీ తయారు చేయడానికి ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనాకు, కొంచెం కొత్తిమీర కూడా మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మంచిగా గ్రైండ్ అయిన తర్వాత దాన్ని ఒక వెసల్లోకి పోసుకోవాలి. మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ కూడా పోసుకొని దాంట్లోకి పోస్తున్నాను. అలాగే మొత్తం 1 లీటర్ అయ్యేదాకా వాటర్ పోసుకోవాలి. దానిలోకి కొంచెం బ్లాక్ సాల్ట్ను, చింతపండు రసం కూడా పోసుకోవాలి. చింతపండు రసం మన టేస్ట్కి తగినట్టు పోసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. దీనిలోకి ఇంకా కొంచెం ధనియా పౌడరు, అలాగే కొంచెం కారం వేస్తున్నాను. పానీపూరి మసాలా కూడా కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. దీనికి బదులు చాటు మసాలా కూడా వాడుకోవచ్చు. 1 స్పూన్ నిండుగా పానీపూరి మసాలా వేస్తే బాగుంటుంది. అలాగే ఒక 2 పించ్ దాకా జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. ఇది టేస్ట్ చూసుకొని కారం కానీ, ఉప్పు కానీ, చింతపండు రసం కానీ ఏదైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని 1 స్పూన్ దాకా జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. అది ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం, నేను ఓవర్గా కారం ఏం వేయట్లేదు, పిల్లలు కూడా తింటున్నారు కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే లైట్గా ధనియా పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ దాకా పానీపూరి మసాలా కూడా వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది లేని వాళ్ళు చాట్ మసాలా వేయచ్చు. అంటే పానీపూరి మసాలాలో ఉండే ఆమ్చూర్ పౌడరు, అలాగే బ్లాక్ సాల్ట్ అవి అన్నీ దాంట్లో కూడా ఉంటుంది కాబట్టి ఏదైనా వేస్తే చాలు. ఇప్పుడు ఒక టొమాటో కూడా కట్ చేసి వేసుకొని, మంచిగా పండింది వేసుకోండి, చిన్న ముక్కలో కట్ చేసి వేసుకొని లైట్గా ఉడకనివ్వాలి. ఇది చాటు మసాలా, ఇది కూడా వాడుకోవచ్చు. అంటే పానీపూరి మసాలా బదులు ఇదైనా వాడుకోవచ్చు. మనం పెట్టిన బఠానీలను, బఠానీలు ఇలా ఉడికితే చాలు. మరి ఓవర్గా సాఫ్ట్గా ఉడికిపోవాల్సిన అవసరం లేదు. పొటాటోస్ మాత్రం బాగా ఉడికింది. ఇది ఇలాగా బాగా మాష్ చేసేస్తే సరిపోతుంది. బాగా మిక్స్ అవుతే అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. బఠానీలు మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. దీనిలోకి కొంచెం బ్లాక్ సాల్ట్ను, ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి తగినంత. ఇప్పుడు నేను ఈ పొటాటోస్ అవి ఉడకబెట్టిన వాటర్ కొంచెం దాంట్లోకి పోస్తున్నాను. కొంచెం గ్రేవీ లాగా ఉండడానికి. డ్రైగా ఉండే వాళ్ళు అలాగే ఉంచుకుంటే సరిపోతుంది. ఇది మంచిగా ఒక 5 మినిట్స్ దాకా బాయిల్ అయితే మంచి థిక్గా ఉండే మసాలా రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనిలోకి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు కానీ కారం కానీ మనకి ఏదైనా సరిపోలేదు అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఇంకా ఒక వెసల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను.
మన పానీపూరి కావాల్సిన పానీయను బఠానీ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూరీలు రెడీ చేసుకోవాలి. మన పిండి అరగంట సేపు ఉండి బాగా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం పూరీలు చిన్న చిన్న పూరీలు చేసుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసుకొని దాన్ని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. కొంచెం మైదా పిండి స్ప్రెడ్ చేసుకొని పెద్ద చపాతీలాగా చేశాను. చపాతీ కంటే కొంచెం మందంగా చేసుకోండి, అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి. చిన్న బౌల్ కానీ ఏదైనా రౌండ్గా ఉండే మూత కానీ ఏదైనా తీసుకొని ఇలాగ రౌండ్గా కట్ చేసేసుకోండి. ఈజీగా ఎక్కువగా పూరీలు రెడీ అయిపోతుంది. మనం చిన్నవి ఒకటొకటి చేయాలంటే చాలా టైం పట్టిద్ది. మనకి ఎలాగ ఇష్టమైతే అలాగ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ఒక ప్లేట్లోకి మార్చేస్తున్నాను. ఇలాగా వేసుకొని తడిగుట్ట కప్పి పెట్టండి, లేకపోతే డ్రై అయిపోతుంది, పూరీలు పొంగవు. ఇలాగా పూరీలు అన్నీ రెడీ అయిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాగ పూరీలు వేసేసుకోండి. చూడండి పూరీలు ఎలా పొంగుతున్నాయో. ఇప్పుడు ఒకసారి చిన్నగా ఇలా ప్రెస్ చేసి ఇస్తే మంచిగా పెద్ద బబుల్ లాగా అవుతుంది. ఇలాగ అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసేసుకొని తీసుకోండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు తీసేయచ్చు. ఇలాగ మన పూరీలన్నీ రెడీ చేసేసుకోవాలి. ఇలాగ నేను పూరీలు మొత్తం రెడీ చేశాను. మంచి క్రిస్పీగా ఉంటే పూరీలు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పానీపూరి రెడీ చేద్దాము. ఇలాగే కొంచెం మసాలా లోపలికి పెట్టుకోవాలి. అలాగే చాప్డ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పెట్టుకొని కొంచెం పానీ కూడా పోసుకోవాలి. ఇప్పుడు మన పానీపూరి రెడీ అయిపోయింది. ఇది నేను టేస్ట్ చూస్తాను. చాలా టేస్టీగా ఉంది పానీపూరి. మనం చాలా సింపుల్గా మన ఇంట్లో చేసుకోవచ్చు. కొంచెం టైం తీసుకుంటుంది కానీ మనకి ఎంత పానీపూరి కావాలో అన్నీ మనం రెడీ చేసుకొని తినొచ్చు. పిల్లలకైనా చాలా ఇష్టమే కదా. అందరూ ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.